హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి పెట్టిన పేరు ఏమిటి? జవాబు శివశక్తి పాయింట్. నెక్స్ట్, ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం ప్రయోగించిన మొదటి అంతరిక్ష నౌక ఏది? జవాబు ఆదిత్య-L1. నెక్స్ట్, గగన్యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళనున్న ఇస్రో హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? జవాబు వ్యోమమిత్ర. నెక్స్ట్, చంద్రయాన్-3 మిషన్ యొక్క రోవర్ పేరు ఏమిటి? జవాబు ప్రజ్ఞాన్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సముద్ర మిషన్ పేరు ఏమిటి? జవాబు సముద్రయాన్. నెక్స్ట్, భారతదేశపు మొదటి స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ను ఏ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది? జవాబు ఐసిఎఫ్ చెన్నై. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ పేరు ఏమిటి? జవాబు అగ్నిలేట్. నెక్స్ట్, భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది? జవాబు ఐఎన్ఎస్ విక్రాంత్. నెక్స్ట్, భారత సైన్యం సరిహద్దుల నిఘా కోసం ప్రవేశపెట్టిన సరికొత్త డ్రోన్ సిస్టమ్ ఏది? జవాబు నాగాస్త్ర-1. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక అలోహం ఏది? జవాబు బ్రోమిన్. నెక్స్ట్, ఐన్స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యత సమీకరణం ఏది? జవాబు E=mc². నెక్స్ట్, సముద్రాల లోతును కొలవడానికి ఏ తరంగాలను ఉపయోగిస్తారు? జవాబు అల్ట్రాసోనిక్ తరంగాలు. నెక్స్ట్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? జవాబు బేరోమీటర్. నెక్స్ట్, వాహనాల వేగాన్ని కొలిసే పరికరాన్ని ఏమంటారు? జవాబు స్పీడోమీటర్. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? జవాబు విటమిన్ కే. నెక్స్ట్, మానవ శరీరంలో అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి ఏది? జవాబు థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్, విద్యుత్ నిరోధకానికి అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి? జవాబు ఓం. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికను పరమాణు సంఖ్యల ఆధారంగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు హెన్రీ మోస్లే. నెక్స్ట్, మానవ రక్తపు pH విలువ ఎంత ఉంటుంది? జవాబు 7.4. నెక్స్ట్, కంప్యూటర్లలో ఉపయోగించే ఐసి చిప్స్ను దేనితో తయారు చేస్తారు? జవాబు సిలికాన్. నెక్స్ట్, ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? జవాబు కాంతి పరిక్షేపణం. నెక్స్ట్, ఎలక్ట్రిక్ హీటర్లలో ఉపయోగించే కాయిల్ ఏ లోహ మిశ్రమంతో తయారవుతుంది? జవాబు నిక్రోమ్. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధానంగా కారణమయ్యే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, మానవ శరీరంలో క్రొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? జవాబు అడిపోస్ కణజాలం. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు కేంద్రక విలీనం. నెక్స్ట్, అణు రియాక్టర్లలో నియంత్రణ కడ్డీలుగా వేటిని ఉపయోగిస్తారు? జవాబు కాడ్మియం లేదా బోరాన్ కడ్డీలు. నెక్స్ట్, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు జేజే థామ్సన్. నెక్స్ట్, ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే ఏ హానికరమైన కిరణాలను అడ్డుకుంటుంది? జవాబు అతి నీలలోహిత కిరణాలు. నెక్స్ట్, టెలివిజన్ రిమోట్ కంట్రోల్స్లో ఏ రకమైన తరంగాలను ఉపయోగిస్తారు? జవాబు ఇన్ఫ్రారెడ్ తరంగాలు. నెక్స్ట్, సిఎన్జిలో ఉండే ప్రధాన వాయువు ఏది? జవాబు మీథేన్. నెక్స్ట్, రెక్టిఫైయర్ అనే పరికరం దేనికి ఉపయోగపడుతుంది? జవాబు ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చడానికి. నెక్స్ట్, కణ విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా పనిచేసే పరికరం ఏది? జవాబు ఆటం బాంబు. నెక్స్ట్, ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన వాయువులు ఏవి? జవాబు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. నెక్స్ట్, వంట గ్యాస్లో ఉండే ముఖ్యమైన వాయువులు ఏవి? జవాబు బ్యూటేన్ మరియు ప్రొపేన్.
నెక్స్ట్ మానవ శరీరంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? జవాబు జీర్ణాశయం. నెక్స్ట్ ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల మానవునికి వచ్చే వ్యాధి ఏది? జవాబు డయాబెటీస్. నెక్స్ట్ విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి? జవాబు వాట్. నెక్స్ట్ వాహనాలలో వెనుక వచ్చే ట్రాఫిక్ని చూడడానికి ఉపయోగించే అద్దం ఏది? జవాబు కుంభాకార దర్పణం. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియలో మొక్కలు విడుదల చేసే వాయువు ఏది? జవాబు ఆక్సిజన్. నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది? జవాబు పాదరసం. నెక్స్ట్ మానవ శరీరంలోనే అత్యంత పొడవైన కణం ఏది? జవాబు నాడీ కణం. నెక్స్ట్ ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు డబ్ల్యూసి రాంట్జన్. నెక్స్ట్ కణాల యొక్క ఆత్మహత్య కోశాలు అని వేటిని అంటారు? జవాబు లైసోసోమ్లు. నెక్స్ట్ శుద్ధమైన బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుంది? జవాబు 24 క్యారెట్. పాలు పెరుగుగా మారడానికి కారణమైన బ్యాక్టీరియా ఏది? జవాబు లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ను ఏ లోహంతో తయారు చేస్తారు? జవాబు టంగ్స్టన్. నెక్స్ట్ ధ్వని తరంగాలు వేటి గుండా ప్రయాణించలేవు? జవాబు శూన్యం. నెక్స్ట్ భూమిపై ఒక వస్తువు ద్రవ్యరాశి 60 కేజీలు అయితే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత? జవాబు 60 కేజీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.